తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి ఏదైతే సిట్ విచారణ దీన్ని ఎట్లా భావిస్తున్నారన్న ఎట్లా చూడవచ్చు? ఇది ఖచ్చితంగా ఆరోపణగానే భావిస్తూ ఉన్నాం. ఇది కావలసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ని హననం చేయడం కోసం చేస్తున్న ప్రోగ్రాంగా భావిస్తూ ఉన్నాం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హరీష్ రావు గారిని ఎట్లా మానసికంగా వేధించాలనే ఆలోచన విధానంతో చేస్తున్నారని అంటా ఉన్నాను. ఇలా హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత. ఎక్కడికి పారిపోతాడు ఆయన? నైట్గా 9 గంటలకు ఎందుకు నోటీస్ ఇవ్వాలి? రెమ్మటే రోజు 11 గంటలకు అటెండ్ కావాలని చెప్పేసి ఎందుకు మీరు ఆదేశాలు ఇవ్వాలి? గక్కనే కనపడుతుంది కదా మీ దురుద్దేశము, గిక్కనే కనపడుతుంది కదా మీ ఆలోచన విధానము, మీ కుటిల బుద్ధి కావలసుకొని చేస్తున్న ఆలోచన విధానం కనపడుతుంది కదా. కాబట్టి అలా హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ని మీరు ఎంత తగ్గియాలని చూసినా శిఖరం ఎత్తు పెరుగుతుంది తప్ప శిఖరం తగ్గదు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన సైనికుడు హరీష్ రావు గారు. ఇవాళ పార్టీ కోసం ప్రతిపక్ష నాయకుడిగా 25 నెలలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద గలమెత్తుతున్న నాయకుడు హరీష్ రావు గారు. రుణమాఫీ కాలేదు, చేయలేదని చెప్పేసి మేము అన్నాం, చేసినామని మీరు అన్నారు. చేయలేదని మేము యాప్ పెడితే 85,000 అభ్యర్థనలు వచ్చినాయి కాలేవని చెప్పేసి మేము ఆ యాప్ పెట్టి హరీష్ రావు గారిని నిలదీస్తే సిద్దిపేట కార్యాలయం పైన దాడి చేశారు. హరీష్ రావు గారిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసినారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు వచ్చి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుంది. ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా వరద బాధితుల కోసం పోలే. మా హరీష్ రావు గారు ఒక నిజాయితీ గల నాయకుడిగా, ప్రజానాయకుడిగా, ప్రజలు మెచ్చిన నాయకుడిగా ఖమ్మం జిల్లాకి వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శిస్తే రాళ్లదాడితో చేసినారు కదా. హరీష్ రావు గారి పైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? హత్యాయత్నం చేయాలని చేసిన మాట వాస్తవం కాదా? ఒకవైపు హిల్ట్ పాలసీ మీద మాట్లాడినారు. ఇవాళ 1000 ఎకరాల భూముల్ని అప్పనంగా రేవంత్ రెడ్డి అనూహ్యులకు అప్పచెప్తా ఉన్నాడు. దీంట్లో 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందని చెప్పేసి చీల్చి చెండాడింది ఎవరు? హరీష్ రావు కాదా? ఎస్సీ భూముల మీద మాట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కాదా? ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలను నిత్యం ఎండగడుతున్నాం కాబట్టి అమ్మ హరీష్ రావు గారిని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, హరీష్ రావు గారిని ఇబ్బంది పాలు చేస్తే తప్ప మనం బతికేటట్లేదని చెప్పేసి కుట్రతోటి, కుతంత్రంతో కావలసుకొని దావోస్ పోయే సందర్భంలో అధికారులందరికీ కూడా ఒక ఇష్యూ జారీ చేసి ఖచ్చితంగా అధికారులని వేధించాలనే ఆలోచనతో చేస్తున్నారు. కావాలనే ఏదైతే గత 10 సంవత్సరాలు ఏదైతే అధికారంలో ఉండి అనేక స్కాములు చేశారు, స్కీములు కాదు వాళ్ళు తీసుకొచ్చిన స్కాములు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విమర్శలు చేస్తుంది దానిపైన ఎట్లా చూడవచ్చు? బ్రదర్, ఒక ఆరోపణ చేస్తారు, ఆరోపణ నిరూపించాలి కదా. ఇలా కాళేశ్వరంలో అవినీతి అన్నారు, తేల్చారు బ్రదర్. 2 సంవత్సరాలుగా తెలుగు డైలీ సీరియల్ లెక్క, చక్రవాకం సీరియల్ లెక్క రోజు దొరుకుతూనే ఉన్నారు. ఏమన్నా తెలిసిరా? సిట్ వేసినారు, సిట్ తర్వాత కమిషన్ వేసినారు. ఘోష్ కమిషన్కు 3 కోట్ల 4 కోట్ల ఖర్చు వచ్చింది తప్ప దాంట్లో తేలింది ఏం లేదు. తేలిందా బ్రదర్? లాస్ట్కి ఏం తేల్చిరండి చెప్పనా? ఇక మా వల్ల ఏం కాదు, ఇలా హరీష్ రావు ఏ తప్పు చేయలేడు, కేసీఆర్ ఏ తప్పు చేయలేడు, ఇక మా వల్ల ఏం దొరకట్లే అని చెప్పేసి సెంట్రల్కి అప్పచెప్పి, సిబిఐకి అప్పచెప్పారు. ఏం తేలక ఫోన్ ట్యాపింగ్లో కూడా గదే తేలుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఏం లేదు. ఊకనే అబద్ధాలు ప్రచారం చేయాలి కాంగ్రెస్ పార్టీ. దాని అబద్ధాలనే నమ్ముకుంది. అబద్ధాల పునాదుల పైన అధికారంలోకి వచ్చి 2023లో ఇవాళ అబద్ధాలు నమ్ముకొని 25 నెలలుగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు మేము ఏ స్కీములు పెట్టినాము, ఎంతమందికి న్యాయం చేసినాము, ఎంతమందికి మేము పైసలు ఇచ్చినాము, ఎంతమందికి పేదవాళ్ళని ఆదుకున్నాం అనే అంశాన్ని స్పష్టంగా ప్రజలకు ఎరికే కదా. ఏదైతే తీసుకొచ్చిన అనేక స్కీములల్లో స్కాములే జరిగినాయి అని చెప్పేసి పదే చెప్తున్నాను. నేను అంటున్నా స్కాములు జరిగినాయి అంటున్నా, తెలుసు ఏ స్కామ్ జరిగింది ఒక్క నిరూపించినవా? కొండను దోవుతున్నా నువ్వు కొండను కాదు, కొండలో ఎలకను కాదు, ఎలక తోకనన్నా పట్టాం అంటున్నా. నేను కొండను దోవుతున్నా. నేను ఇక రేపే బాంబులు పేలుతాయి, రేపే దీపాలు వస్తుంది, అరెస్ట్ అవుతారు, ఇక బాంబులు పేలుతాయని బాంబుల మంత్రి అన్నాడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులు శ్రీనివారు. ఏ బాంబు అని వేలిందా? అన్ని తుసు బాంబులు అయినాయి. ఒక్కటనే తెలిసిరా బ్రదర్? అంటున్నాను ఒక్కటంటే ఒక్కటి. కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు గారి పైన కానీ, కేసీఆర్ గారి పైన కానీ ఏదో విమర్శలు చేయడం, పేపర్లో హెడ్డింగ్లు ఇప్పించడం, బ్రేకింగ్ న్యూస్లు ఇప్పించడం తప్ప ఏమన్నా తేలిందా? ఒక్కటన్నా తేల్చిర్రా? కొండను దొయ్యినరు, ఎలకని కాదు, ఎలక తోకనైనా పట్టిరా అని అంటున్నా నేను ఇలా. కాబట్టి ఇలా చేత కదయా, చేతగాని మంత్రులు, శావలేని మంత్రులు కాంట్రాక్టుల కోసం, బిల్లుల కోసం కొట్లాడే దగ్గులు బాజులు కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి మాట్లాడితే ఊసరవేళ్ళు సిగ్గుపడుతున్నాయట. అయ్యో మేమే రంగులు మారుస్తాం కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తెలంగాణ ఉన్నారని చెప్పేసి సిగ్గుపడుతున్నాడు ఊసరవేళ్ళు. దయచేసి ఊసరవేళ్ళు సిగ్గుపడేట్టు చేయకండి దయచేసి. అయితే ఏదైతే ఇలాంటి అవినీతి చేయకపోతే
విచారణ చేస్తే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఉలికి పడుతున్నారు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఉలికెందుకు పడ్డాం? పోయినాం కదా, అటెండ్ అయినాం కదా, అలా అడిగినని చెప్పినాం కదా, ఖచ్చితంగా ఆదా అవుతున్నాం కదా. విచారణ చేస్తున్న విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. విచారణ ఎందుకు పిలుస్తున్నారని అడుగుతా ఉన్నాం. మేము చేసిన తప్పేందని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. విచారణకైతే పోతా ఉన్నాం, విచారణ సంస్థలకు సహకరిస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా మేము విచారణ సంస్థలకు అయితే పోకుండా ఉండలేం కదా. మేము ఏమంటామంటే విచారణ చేస్తున్న విధానం తప్పంటున్నాం. ఎందుకు విచారణ పిలుస్తున్నారో కారణం చెప్పమని అడుగుతున్నాము. దీన్ని తప్పు పడుతూ ఉన్నాం మేము పర్సనల్గా. ఒకవైపు చూస్తే ఏదైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేపట్టిన అనంతరము కేసు కొట్టివేయడం జరిగింది, మళ్ళీ పదే ఎందుకు తీసారా అని భావించవచ్చు. ఏం లేదు, దురుద్దేశమే. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు కదా, ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, ఏం చేయలేకపోతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయినారు. నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు, చేయలేకపోయినారు. అశోక్ నగర్ చౌరాస్తాలో రాహుల్ గాంధీ వచ్చిండు, ఛాయ్ పే చర్చ అన్నాడు. ఎప్పుడు పిలిచినా నేను అశోక్ నగర్ చౌరాస్తాకు వస్తాడు. నిన్న పిలిచిరాడ పోరగాళ్ళు, ఏది మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడితే పిలిచిరాట అశోక్ నగర్ చౌరాస్తా నుంచి. అయ్యా రియాజ్ గారు ఆడున్నారు, అయ్యా బల్మూరి వెంకట గారు ఆడున్నారు, అయ్యా మీరు ఆకునూరు మురళి గారు ఎక్కడున్నారు, అయ్యా మీరు ఇంకెవరు ఆయన పేరు చాలామంది కోదండరామ్ గారు ఎక్కడున్నారు అడిగిరాట. ఒక్కరు రాటాడట. ఏందయ్యా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నాగుపాములో బుసగొడుతురి, మమ్మల్ని ఎలక్షన్లో తిప్పిరి, కేసీఆర్ పోతే మనకు అన్నీ వస్తాయంటారు, మరి మీరెక్కడ దాక్కున్నారంటే అన్ని పుట్రలు దాక్కున్నాయట. నాగుపాములు బుసగొట్టి నాగుపాములు కేసీఆర్ గవర్నమెంట్ అన్ని పుట్రలు దాక్కున్నాయట. ఒక్కళ్ళు రమ్మంటే ఒక్కళ్ళు రాలేరట. ఇవాళ వస్తే పట్టుకొని తంతరీలని, ఇవాళ వస్తే పట్టుకొని తంతరు. ఎందుకంటే ఒక్క హామీ నెరవేర్చలేరు నిరుద్యోగులకు. నిరుద్యోగ క్యాలెండర్ రాకపోయా, నిరుద్యోగ వృత్తి రాకపోయే, ఇవాళ ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోయి, ఇవాళ ఒక్క ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇస్తామని చెప్తే అన్ని ఎగ్జామ్ ఫీజులు ఎక్కువ కడతా ఉంటారు. ఈ నిరుద్యోగుల మీద నిరుద్యోగులు కోపం ఉన్నారు. రైతులు రుణమాఫీ అది కూడా కాకపోయే, రైతు బంధు ఎగ్గొడుతుంది. ఇలా రైతుకి ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చినారు. ఇలా ధాన్యం కొనుగోలు పరిస్థితి లేదు. పత్తి కొనుగోలు లేక ఆదిలాబాద్లో జోగురామన్న గారు ఎట్ట ఆందోళన చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. సోయా కొనుగోలు లేక ఎంత ఇబ్బంది పడుతారో చూస్తూ ఉన్నాం. ఇవాళ పంట కొనుగోలు ధాన్యం వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతారో చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ వచ్చిన కాంచి అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందుల్ని తీర్చలేక ఇక డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఏం చేయాలి? రోజు ఒక ప్రోగ్రాం. ఇవాళ ఒకవేళ హరీష్ రావు గారు సిట్టు విచారణ లేదనుకోండి, ఏం జరిగేది? బట్టి విక్రమార్క ఎవరికి ఇప్పించాలనుకుంటే టెండరు, అదేవిధంగా ఇంకొక మంత్రి ఎవరికి ఇప్పించాలనుకుంటూ టెండరు, ముఖ్యమంత్రి ఎవరికి ఇప్పించాలనుకుంటూ టెండరు. అసలు సింగరేణి బొగ్గు కమ్మించిన గనులలో ఏం జరిగింది అనేటువంటి గోల్మాల అంశం మీదనే చర్చ జరిగేది. మంత్రుల మధ్యన కీచులాట మధ్యన జరిగేది. అనేక అంశాల పట్ల చర్చ జరిగేది. కానీ ఈ సిట్టు తీసుకొచ్చి ఏం చేశారు? డైవర్షన్ చేశారు. మేము అదే చెప్తున్నాం, డైవర్షన్ పాలిటిక్స్ అంటే గివే. అంటే ఒక అంశం పోతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం. కాబట్టి ఇవన్నీ అంశాలు ప్రజలు గమనించాలని మీ టీవీ ద్వారా. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో ఇదేమన్నా ప్రభావం పడనుందా అన్న ఈ విచారణ? ఏమన్నా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ పైన ప్రభావం పడనుంది? ఏమంటారు కదా, పాడిందే పాట ఏదో జాతర అని అంటారు కదా. ఎన్నిసార్లు చెప్తారు ఇది? రోజు చెప్పి అరిగిపోయిన రికార్డు లేక రోజు అరుస్తూనే ఉన్నారు. ఏమైనా అయిందా? ప్రజలు గమనించారా దీన్ని? నిజంగానే నువ్వు ఏమైనా తప్పు చేసి ఉంటే ఏదైనా నిర్ధారిస్తే ఏమైనా కేసులు పెట్టి జైలుకి పంపితే అరే ఏమని జైలు అనుకుంటారు. ఏం తేలలేదు కదా, ఏం తేల్తలేదు కదా. కాబట్టి ఏమనుకుంటారు? గిట్టే చెప్తున్నారు, ఈ పిట్టల ద్వారా మాటలు వాళ్ళు అమ్ముతారు, రోజు గిట్టే కీసు పిట్టలే కొడుతూనే ఉంటారు, ఏం కాదని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇది ఏ ఎలక్షన్స్లో ప్రభావం చూపదు. సర్పంచ్ ఎలక్షన్లు కూడా గిట్నే చేసినారు. ఏమైంది? ఫార్ములా రేస్ పేరుతోటి కేటీఆర్ ఎన్ని ఇబ్బంది పెట్టినారు. లగిచెల్ల గిరిజన రైతుల కోసం కొట్లాడుతున్న కేటీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. ఏమైనా అయిందా సర్పంచ్ ఎలక్షన్లో? గతంలో మీకు 10% సర్పంచ్ స్థానాలు వస్తే మాకు 40% సర్పంచ్ స్థానాలు వచ్చినాయి. జూబ్లీహిల్స్లో మేము ప్రత్యామ్నాయం ప్రభుత్వం మాదని తేల్చారు. ఇలా సర్పంచ్ ఎలక్షన్లో రెండవ ప్రత్యామ్నాయం రేపు గవర్నమెంట్ వచ్చేది ప్రత్యామ్నాయమైన ప్రభుత్వమైన బీఆర్ఎస్ అని తేల్చారు కదా. కాబట్టి 100% మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని విచారణ పిలుచుకోండి, ఎన్ని సిట్లు వేయండి, మేము ప్రజలు నమ్ముకొని వచ్చినటువంటి నాయకులు మా నాయకులు. ఇలా కేసీఆర్ గారి సైనికులు అంటే హరీష్ రావు, కేటీఆర్తో పాటుగా అనేక మంది గులాబీ సైనికులు ఉన్నారు. మేము ప్రజల్నే నమ్ముకున్నాం, ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల కోసమే పోరాడతాం. మీరు ఇచ్చిన హామీల పట్ల డెఫినెట్గా ప్రజాయుద్ధం చేస్తాం. ఏదైతే బీర్లా ఐలయ్య గారు మాట్లాడుతూ హరీష్ రావు దొంగ చీటర్ అని చెప్పేసి విమర్శిస్తున్నారు, దానిపైన మీ స్పందన? బీరయ్య గారు సూర్యుడిపైన ఉమ్మేయకండి, అది మీ మోకానే పడుతుంది. హరీష్ రావు గారు వ్యక్తిత్వం ఏంది, హరీష్ రావు గారి గొప్పతనం ఏంది, హరీష్ రావు గారి పోరాట గుణం ఏంది తెలంగాణ ప్రజలందరూ చూసినారు. ఆ మాత్రం పోరాట యోధుడు కాకపోతే 7 సార్లు గెలుస్తారా? మెజార్టీ తగ్గుతుందా? 1,00,000 పైన ఎప్పుడైనా మెజార్టీ తగ్గిందా? ప్రతిసారి మెజార్టీ పెరిగింది కదా, ఎప్పుడైనా తగ్గిందా? ప్రత్యర్థులు ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో? ఏ ఎమ్మెల్యేకైనా ప్రత్యర్థులు ఉన్నారు. హరీష్ రావుకి ప్రత్యర్థులు ఉన్నారు అసలు? ఎందుకు? కాబట్టి ఎందుకు మాట్లాడుతూ బీర్లయ్య గారు? కొత్తగా ఎమ్మెల్యే అయినవు,
ఏమన్నా రేవంత్ రెడ్డి దగ్గర పని కావాలంటే హరీష్ రావుని తిట్టడం కాదు కదా. ఏం మాట్లాడతారు? నాలుగేళ్ళ కోసం పోరాట యోధుడు కాదు, చీటరు. ఎవరు పోరాట యోధుడో తెలుసు కదా, ఎవరు కొట్లాడిరు తెలంగాణ కోసం తెలుసు కదా, ప్రజలు తెలుసు కదా. కాబట్టి హరీష్ రావు లాంటి కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఆమె అభిప్రాయం. మరోవైపు రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలుస్తామని చెప్పేసి కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. దానిపైన మీ స్పందన? ఇక ఆయన దిమ్మ దూలకుంటే సంతోషం. ఇలా ఆయన దిమ్మను గులగొట్టేటోళ్ళు మా దిమ్మను గులగొట్టడు కాదు, ఆయన దిమ్మను వాళ్ళని గులగొడుతున్నారు. వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ క్యాబినెట్ సహచరులు అది తెలుసుకోవాలి. ఆయన కుర్చీ బీకితందుకు ప్రయత్నం చేస్తున్నామో అది చూసుకోవాలంటున్నాను. ఇవాళ నేను ఇలా ఏం మాట్లాడతారండి? ఎన్టీఆర్ అట, ఎన్టీఆర్ ఆత్మ మా శాంతించబడద్దట. అసలు ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయింది తెలుసా రేవంత్ రెడ్డికి? 1995లో. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? 2001లో. 2001లో పుట్టిన పార్టీకి ఎన్టీఆర్ ఆత్మకి ఏం సంబంధం? ఒకవేళ ఉంటుంది ఎన్టీఆర్ పాపం, ఎన్టీఆర్ బదులు చంద్రబాబు అనే బదులు ఎన్టీఆర్ అన్నట్టు కొట్టింది నాకు తెలిసి. చంద్రబాబు ఆత్మ మాత్రం శాంతింపజేసినారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్లగొట్టింది కదా. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు తరిమింది కాబట్టి వాళ్ళ గురుగారి యొక్క ఆత్మ శాంతింపజేయాలంటే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గొలగొట్టాలి కదా. కాబట్టి ఇది చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారితో, ఎన్టీఆర్ అంశాలతో మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. ఎన్టీఆర్ గారికి సంబంధించిన అంశాల పట్ల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాలను శాంతింపజేయడం కోసమే రేవంత్ రెడ్డి చేస్తుండు. చంద్రబాబు నాయుడు యొక్క రక్తము, రేవంత్ రెడ్డి రక్తము, చంద్రబాబు నాయుడు డిఎన్ఏ, రేవంత్ రెడ్డి డిఎన్ఏ ఒక్కటే. థ్యాంక్ యూ బ్రో.